जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసింది. ఉత్తరకాండలో ఉన్నాం. ప్రక్షిప్త సర్గలు చూస్తున్నాం. 23వ సర్గ తర్వాత రెండవ ప్రక్షిప్త సర్గ. మొదటి ప్రక్షిప్త సర్గలో బలిచక్రవర్తిని రావణాసురుడు కలవడం, శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని బలిచక్రవర్తి రావణాసురుడికి తెలియచేయడం కనిపిస్తుంది. రెండవ ప్రక్షిప్త సర్గలో రావణాసురుడు సూర్యలోకాన్ని జయించాలి అని అనుకుని దండయాత్ర చేయడం కనిపిస్తుంది. ఆ తర్వాత అంటే బలిచక్రవర్తి దగ్గర నుంచి వచ్చేశాక రావణుడు శ్రేష్టము సుందరమైన మేరుపర్వత శిఖరం మీద ఆ రాత్రి ఉన్నాడు. ఉండి చాలా ఆలోచించి సూర్య అశ్వంతో సమానమైంది, దివ్యమైంది, ఆకాశంలో విహరించడానికి యోగ్యమైంది అయిన పుష్పక విమానం ఈయనకు వచ్చింది కుబేరుడి దగ్గర నుంచి. ఆ పుష్పక విమానాన్ని ఎక్కి అది అనేక రీతుల్లో ఎగురినట్లు చేస్తూ ఆనందిస్తూ సూర్యలోకానికి వెళ్ళాలి అని అనుకునేసరికి అది సూర్యలోకానికి వెళ్తుంది కదా, పుష్పక విమానం తీసుకెళ్తుంది. అలా సూర్యలోకానికి వెళ్ళాడు. అక్కడ సకల తేజస్వరూపుడైన మంగళప్రదుడైన సూర్యదేవుడిని చూశారు. ఆ సూర్యదేవుడు శ్రేష్టములైన బంగారు బాహుపురులను, రత్నాలను, వస్త్రాలను అలంకరించుకొని ఉన్నారు. ఆ సూర్యదేవుడి ముఖం సుందరములైన కుండలాలతో ప్రకాశిస్తోంది, వికసించి ఉంది. సూర్యుడు బాహుపురులు, కంఠాభరణము అలంకరించుకొని ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నారు. సూర్యనారాయణుడు శరీరానికి ఎర్రని మంచి గంధం పూసుకుని ఉన్నారు. 1000 కిరణాలతో ప్రకాశిస్తున్నారు. ఉచ్ఛైశ్రవాన్ని ఎక్కారు. ఈ రావణాసురుడు సూర్య భగవానుడిని చూసిన తర్వాత ఆద్యంతం లేనివాడు, మధ్యం లేనివాడు, లోకానికి సర్వసాక్షి, జగత్తుకు ప్రభువు ఆయన శ్రేష్ఠుడైన ఆ సూర్యనారాయణాన్ని చూసి అతని తేజోబలం చేత పీడించబడ్డాడు. బాగా వేడిగా ఉంది. ప్రహస్తుడితో ఏమన్నాడంటే, ప్రహస్త నువ్వు వెళ్ళి చెప్పు, నా ఆజ్ఞగా చెప్పు, రావణుడు యుద్ధానికి వచ్చాడు, అతనికి యుద్ధమైనా ఇయ్యి, లేకపోతే ఓడిపోయాన్ని చెప్పు, ఏదో ఒకటి చెప్పు అని ప్రహస్తుడిని పంపించాడు. పంపిస్తే ప్రహస్తుడు రావణుడి ఆజ్ఞ ప్రకారం సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి సూర్యలోకానికి వెళ్ళడానికి అంత త్వరగా లోపలికి వెళ్ళడం కుదరదు కదా. అక్కడ సూర్యలోకానికి ముందుగా పింగళుడు, దండి అనే ద్వారపాలకులు కనబడ్డారు. ప్రహస్తుడు వాళ్ళిద్దరికీ రావణాసురుడి గురించి చెప్పి, రావణాసురుడికి సూర్యుడితో యుద్ధం చేయాలనుంది అని చెప్పి దాన్ని అక్కడే నుంచుంటాను, సూర్యుడు యుద్ధం చేస్తాడా లేకపోతే ఓడిపోయాన్ని ఒప్పుకుంటాడా అని చెప్పమన్నాడు. ఈ సూర్యుని తేజస్సు కిరణాలు ప్రహస్తుడిని దహిస్తేస్తున్నాయి, కానీ మౌనంగా అక్కడే నిలబడ్డాడు. దండి సూర్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి సూర్య భగవానుడికి ఈ రావణాసురుడు వచ్చాడు, యుద్ధం కోరుతున్నాడు అని చెప్పాడు. అంటే బుద్ధిమంతుడు, రాత్రిని తొలగించేవాడు అయిన సూర్య భగవానుడు రావణాసురుడి గురించి తెలుసు. దండి నుంచి రావణాసురుడి వృత్తాంతం విని నిజానికి కావాలనుకుంటే సూర్యనారాయణుడు రావణుణ్ణి ఒక క్షణంలో రావణాసురుడి చరిత్రను పూర్తి చేయగలడు. కానీ బ్రహ్మవరం ఉంది కదా, అందుకని సూర్యనారాయణుడు ఏమన్నా అంటే దండితో, దండి నీ ఇష్టం, నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పు, నువ్వు వెళ్ళి అతనితో యుద్ధం చేసినా చెయ్యి, లేకపోతే ఓడిపోయాన్ని ఒప్పేసుకో, ఈ రాక్షసుని విషయంలో కొంచెం కాలం అది ఎలా ఇష్టమో అలా చెయ్యి, నీకు ఎలా ఇష్టమో అలా చెయ్యి, ఇప్పుడు అతని కాలం అతనికి అనుకూలంగా వీస్తోంది అని సూర్య భగవానుడు చెప్పాడు. చెప్తే సూర్యుడు ఆజ్ఞ ప్రకారం వెళ్ళి దండి ఏం చెప్పాడంటే, యుద్ధం చేయడం అంత సమంజసం కాదు, ఇప్పుడు కాలం కాదు, అందుకని మీరు వెనక్కి వెళ్ళిపోండి అని దండి చెప్పాడు. దాన్ని మహాత్ముడైన రావణుడికి ఈ ప్రహస్తుడు చెప్పేసరికి రావణుడు ఏమనుకున్నా అంటే, సూర్యభగవానుడు యుద్ధం చేయడం ఇష్టం లేక ఓడిపోయాను నేను అని చెప్పమన్నట్టు అనుకున్నాడు. అనుకుని రాక్షస ప్రభు అయిన రావణుడు దండి మాటలు విని, ఓహో నేనే గెలిచాను, సూర్యనారాయణుడి మీద నేనే గెలిచాను అని రావణుడు సర్వోత్కర్ష అని చాటించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 2వ ప్రక్షిప్త సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.